హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే మే 28కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి. సో మరి మనం ఆల్రెడీ నిన్న కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో మీకు ప్రతిరోజు కూడా మార్నింగ్ కరెక్ట్గా 9:30కి కరెంట్ అఫైర్స్ వీడియో అయితే వస్తుందన్నమాట, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది. సో కాబట్టి మీరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సెంట్రల్ అయినా సరే, స్టేట్ ఎగ్జామ్స్ అయినా సరే, ఎస్ఐపిసి అయినా, గ్రూప్స్ అయినా, దేనికైనా ప్రిపేర్ అవుతారో వీరు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఒకవేళ మీకు కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ కావాలనుకుంటే, అంటే లైక్ ఇండియన్ పాలిటీ కానీ, హిస్టరీ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది, మీరు బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది గూగుల్ ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైసెస్లో, అంటే మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా 199 నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. మీరు ఇండియన్ హిస్టరీ ఒక్కటే తీసుకోవచ్చు, లేదా 2 సబ్జెక్టులు తీసుకోవచ్చు కాంబినేషను. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ తీసుకోవచ్చు. ఇవంతా కూడా మీకు డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో వాస్తవానికి ఏంటంటే మనం ల్యాప్టాప్లో చెప్పినా, డిజిటల్ బోర్డులో చెప్పినా, ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ చాలా ఇంపార్టెంట్. నేను మీకు క్వాలిటీ కంటెంట్ని సింపుల్గా మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్పే బాధ్యత అయితే ఖచ్చితంగా నాదేనండి. సో మరి వీడియో స్టార్ట్ చేద్దామండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2026 మే 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ పోలీస్ ఫోర్స్కు అత్యున్నత గౌరవమైనటువంటి ప్రెసిడెంట్ పోలీస్ కలర్ను ప్రదానం చేశారు? ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనేది ఇది ఒక పోలీస్ ఫోర్స్కి సంబంధించినటువంటి హైయెస్ట్ రెస్పెక్టివ్, ఓకేనండి, అవార్డు లాంటిది అనమాట. ఇది యాక్చువల్లీ మరి ఎవరికి ఇచ్చారంట? తెలంగాణ పోలీస్‌కా, సిక్కిం పోలీస్‌కా, ఢిల్లీ పోలీస్‌కా, కేరళ పోలీస్‌కా అంటే మనకి సిక్కిం పోలీస్‌కనమాట ఈ అవార్డ్ అయితే ప్రదానం చేయడం జరిగిందండి. చూడండి, 2026 మే 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిక్కిం పోలీస్ ఫోర్స్‌కు అత్యుత్తమ గౌరవమైనటువంటి ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్‌ని ప్రదానం చేయడం జరిగింది. గ్యాంగ్‌టక్‌లో పాల్జోర్ స్టేడియంలో జరిగినటువంటి అలకరణ్ పరేడ్‌లో అనమాట రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని అందించారండి. మరి ఈ ప్రతిష్ట పురస్కారాన్ని అందుకోవడం ద్వారా, అంటే దీనికి నిషాన్ అని కూడా పిలుస్తారండి, సిక్కిం దేశంలో 15వ రాష్ట్రంగా మరియు ఈశాన్య ప్రాంతంలో 3వ రాష్ట్రంగా నిలిచిందనమాట. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో మనకి థర్డ్ స్టేట్‌కి అనమాట సిక్కిం అనేది నిలిచిందండి. చాలా ఇంపార్టెంట్. సో సిక్కిం అనేది ఏంటంటే మనకి 36వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో అనమాట కంప్లీట్ స్టేట్‌గా అయితే మనకి ఎమర్జ్ అవ్వడం జరిగిందండి. అలాగే సిక్కింకి సంబంధించినటువంటి జనాభా అనేది లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ అనమాట. భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్‌గా కూడా మనకి సిక్కింకి చెప్తారండి. మరి సిక్కిం రాష్ట్రానికి చెందినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ అనమాట అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత కూడా ఉందండి. మరి ప్రెజెంట్ సిక్కిం ముఖ్యమంత్రి ఎవరనేది మీరు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మరి నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. 2026 మే 28న కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి నాయకుడు ఎవరంట? ఓకేనండి. మనకి కర్ణాటకలో మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనమాట. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో, ఓకేనండి, ఒక పర్సన్ ఆల్రెడీ సీఎంగా ఉన్నారండి. ఆయన ఇదివరకు కూడా సీఎంగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ సీఎంగా ఉన్నారండి. కాకపోతే రిజైన్ చేశారనమాట. ఓకే. ఆ కారణాలు కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఎవరు రిజైన్ చేశారు? డీకే శివకుమార్, సిద్ధరామయ్య, మల్లికార్జున్ ఖర్గే అండ్ జి పరమేశ్వర్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి సిద్ధరామయ్య అండి. సో సిద్ధరామయ్య గారు అనమాట, ఓకేనండి, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పర్సన్. ఈయన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిజైన్ చేశారండి. అయితే ఇతన్ని రాజ్యసభకి నామినేట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు కూడాను ఈయన ఎమ్మెల్యేగానే కొనసాగుతాను, నేను స్టేట్‌లోనే ఉంటానని చెప్పడం అనేది మనకి, ఓకేనండి, ఈరోజు న్యూస్‌లో కూడా రావడం జరిగిందనమాట. సో దాని విషయం పక్కన పెట్టినట్టయితే మనకి, సో నెక్స్ట్ సిద్ధరామయ్య గారి ప్లేస్‌లో డీకే శివకుమార్ గారు అనమాట ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనమాట. ఒకవేళ గనుక అనౌన్స్‌మెంట్ అఫీషియల్‌గా వస్తే దాని మీద కూడా మనం వీడియో చేద్దాం. మరి సిద్ధరామయ్య గారు వచ్చేసి 2 సార్లు అనమాట కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారండి. 2013 నుంచి 18 వరకు ఒక టర్మ్ చేశారండి. తర్వాత మళ్ళీ 2023లో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారనమాట యాక్చువల్లీ. సో 23 నుంచి 26 ప్రెజెంట్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నభాగ్య అంటే ఉచిత బియ్యం పథకం, అలాగే క్షీరభాగ్యం వంటి అనేక ప్రజాదరణ పొందినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టి పేదలకి ఈయన చేరువవ్వడం జరిగింది. అలాగే కర్ణాటక రాష్ట్ర చరిత్రలో 14 సార్లు రాష్ట్రం యొక్క బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన అరుదైన మంత్రిగా ఆయన రికార్డుకెక్కారు. అయితే కర్ణాటక రాష్ట్రానికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి. భారతదేశంలో మనకి మండల పరిషత్తును ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కూడా మనకి కర్ణాటక అండి. రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మనకి 1985లో మనకి మండల పరిషత్ సిస్టమ్‌ని పెట్టడం జరిగిందండి. అలాగే కర్ణాటకలో ఇంకొక స్పెషల్ ఏంటంటే యడ్యూరప్ప అనే పర్సన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడనమాట మనకి భారతదేశంలోనే తొలిసారిగా ఆయన వ్యవసాయ బడ్జెట్ అంటే అగ్రికల్చరల్ బడ్జెట్ పెట్టినటువంటి మొట్టమొదటి ఒక ముఖ్యమంత్రిగా, అలాగే మొట్టమొదటి పర్సన్‌గా, అంటే మొట్టమొదటి రాష్ట్రంగా అనమాట కర్ణాటక అనేది మనకి ఘనత అయితే సాధించడం జరిగిందనమాట. మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ చూడండమ్మా, భారతీయ రైల్వే ఇటీవల ప్రారంభించినటువంటి చిరాగ్‌కి సంబంధించింది ఏంటంటే, చిరాగ్ అనే దాన్ని ప్రారంభించారండి రైల్వే డిపార్ట్మెంట్. ఎక్కడ స్టార్ట్ చేశారంటే మనకి హైదరాబాద్ దగ్గర మౌలాలి అని ఒక ప్లేస్ ఉంటుందండి. ఆ మౌలాలి దగ్గర ప్రారంభించారు.
మరి ఏంటంటే చూద్దాం ఒకసారి. కొత్త రైలు మార్గాల నిర్మాణం కోసమా ఇది? లేదా మానవ వనరుల నిర్వహణ అంటే హ్యూమన్ రిసోర్సెస్‌డ్ మేనేజ్‌మెంట్ అండ్ శిక్షణా కేంద్రం, లేదా విద్యుత్ రైలు యొక్క ఆధునీకరణ, లేదా పర్యాటక రంగ అభివృద్ధి అంటే మనకి మానవ వనరుల యొక్క నిర్వహణ అంటే హ్యూమన్ రిసోర్సెస్‌కి సంబంధించినటువంటి నిర్వహణ. ఇదంతా కూడా మనకేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని, మెషిన్ లెర్నింగ్‌ని వాడతారనమాట ఇందులోని. చూడండి ఇక్కడ మే 25, 2026లో మనకి హైదరాబాద్‌లో మౌలా అలీలో ఉన్నటువంటి జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో స్టార్ట్ చేశారండి. మరి భారతీయ రైల్వేలో హెచ్ఆర్ సామర్థ్యాలు, శిక్షణ, పరిశోధన. మరి మానవ వనరులు అంటే అర్థం ఏంటి? మనిషికి ఉన్నటువంటి సామర్థ్యాలు. సింపుల్‌గా చెప్పాలంటే మనుషులకు ఉన్నటువంటి సామర్థ్యాలన్నిటిని కూడాను, అలాగే మనకి ఏదైతే రీసెర్చ్ స్కిల్స్ ఉంటాయో, అలాగే డిజిటల్ యొక్క పరివర్తన అనేది మెరుగుపరచండి దీని ప్రధాన టార్గెట్. అన్ని క్యాడర్ల ఉద్యోగులకు రోల్ బేస్డ్ మరియు సర్టిఫైడ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్‌ని ఇస్తారనమాట. హెచ్ఆర్ఎంఎస్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుందనమాట. మరి టెక్నికల్‌గా చూసుకున్నట్లయితే హెచ్ఆర్ నిర్ణయాలు మరియు పాలసీలను బలోపేతం చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని, అలాగే మెషిన్ లెర్నింగ్‌ని మరియు ప్రిడిక్టివ్ అనాలిసిస్‌ని వంటి అధునాతనక సాంకేతికలను ఉపయోగిస్తారు ఇందులో. ఇందులో మనకి ఈ చిరాగ్‌లో సార్ మరి చిరాగ్ ఫుల్ ఫార్మ్ ఏంటి సార్ అని మీరు అడగొచ్చండి. నేను చెప్తాను. నెక్స్ట్ క్వెషన్ అదే ఇచ్చాను. థింక్ ట్యాంక్‌గా ఉపయోగిస్తారు. హెచ్ఆర్‌సీ పాలసీల రూపకల్పన మరియు వివిధ వ్యవస్థల అనుసంధానం కోసం ఈ కేంద్రం మనకి థింక్ ట్యాంక్‌గా ఉపయోగపడుతుందనమాట. మరి చిరాగ్ యొక్క పూర్తి రూపం ఏంటి? చూడండి ఇక్కడ చిరాగ్ పూర్తి రూపం ఏంటి మనకి సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అనలిటిక్స్ అండ్ గవర్నెన్సా? సెంటర్ ఫర్ హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ అండ్ గవర్నెన్సా? సెంటర్ ఫర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్ గవర్నెన్సా? సెంట్రల్ హబ్ ఫర్ ఇండియన్ రైల్వేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గ్రోత్ అంటే మనకి సెంటర్ ఫర్ బి అండ్ ఆన్సరు. సెంటర్ ఫర్ హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ అండ్ గవర్నెన్స్ అనమాట ఆన్సర్. ఓకేనండి. సో మనం ఆల్రెడీ ఈ చిరాక్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మే 27, 2026న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 5 వ్యక్తుల్లో ఓకే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడడానికి న్యాయ వ్యాధి వృత్తి నుంచి అంటే మనకి అడ్వకేట్‌గా ఉంటూ, ఎందుకంటే సాధారణంగా సుప్రీంకోర్టులో జడ్జ్ అవ్వాలి అంటే జనరల్‌గా ఏంటంటే హైకోర్టులో జడ్జిగా ఉండాలనమాట. 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కానీ అడ్వకేట్‌గా ఉంటూ కూడా అవ్వచ్చండి. ఇదివరకు మనం తీసుకుంటే ఇందు మల్హోత్రా గారనమాట అవ్వడం జరిగిందనమాట అడ్వకేట్‌గా ఉంటూ. మరి ప్రస్తుతం ఓకేనండి సుప్రీంకోర్టులో జడ్జెస్ యొక్క స్ట్రెంగ్త్ కూడా పెరిగింది కాబట్టి, ఆ స్ట్రెంగ్త్‌ని ఓకేనండి కంప్లీట్ చేసే మేరకనమాట సుప్రీంకోర్టు కొలీజియం ఏం చేసిందంటే మనకి ఒక 5 పర్సన్స్‌ని రికమెండ్ చేసిందండి. అందులో ఏ పర్సన్ న్యాయవాది వృత్తి నుంచి ఉన్నారు. ఓకేనండి. మరి ఆప్షన్స్ చూద్దామండి. 1 షీలా నాగు, 2 జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, తర్వాత జస్టిస్ అరుణపల్లి అండ్ శ్రీమతి వి. మోహన. సో, ఆన్సర్ వచ్చేసి మనకి శ్రీమతి వి. మోహన గారనమాట యాక్చువల్లీ. ఓకేనండి. డి అనమాట ఆన్సర్ మనకి. చూడండి ఇక్కడ మే 27, 2026న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీజే సూర్యకాంత్ గారి నేతృత్వంలో, ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు నలుగురు జడ్జెస్ ఉంటారనమాట మనకి కొలీజియం సిస్టమ్‌లోని. సుప్రీంకోర్టు కొలీజియం మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలనుకున్నారండి. ఎందుకంటే ఇటీవల మనం చదివామండి. ఆల్రెడీ నేను మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్‌లో కూడా చెప్పాను. కావాలంటే ఆ వీడియో లింక్ కింద ఇస్తాను నేను. ఏంటంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి ఆర్డినెన్స్ ద్వారా అనమాట జడ్జెస్ తాలూకా స్ట్రెంగ్త్ అనేది మనకి 33 నుంచి 37కి పెంచారండి. మరి 38 ఇక్కడ ఉంది ఏంటంటే మనకి ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ మొత్తం 38 అనమాట. మరి ఎవరెవరు ఉన్నారంటే జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణపల్లి అండ్ జస్టిస్ వి. మోహన్ అండి. మరి జస్టిస్ షీల్ నాగ్ గారు వచ్చేసి పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్‌గా ఉన్నారండి. ఎందుకంటే మన పంజాబ్‌కి, హర్యానాకి ఒకటే హైకోర్టు ఉంటుందన్నమాట యాక్చువల్లీ. మరి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ గారు తీసుకుంటే బొంబాయి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అండి. మరి సంజీవ్ సచ్దేవ గారు తీసుకుంటే జస్టిస్ మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి. అందరూ కూడా ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్‌లే ఉన్నారనమాట. జస్టిస్ అరుణపల్లి గారు తీసుకుంటే మనకి జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గానే ఉండొచ్చు. లేదంటే మనకి హైకోర్టులో జడ్జెస్ లేదా చీఫ్ జస్టిసెస్ కూడా మనకు అవుతారనమాట యాక్చువల్లీ. సో, ఓకేనండి. సో, మరి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి శ్రీమతి వి. మోహన గారనమాట ప్రెజెంట్ వచ్చేసి సుప్రీంకోర్టు ఈ 5 జడ్జిల కొలీజియం నుంచి ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఎవరైతే భారతదేశంలో సీనియర్లు ఉంటారో ఆ సీనియారిటీ బేస్ చేసుకొని మనకి కొలీజియం అయితే మనకి చెప్తుందనమాట. అయితే కొలీజియం కాకుండా భారతదేశంలో మనకి ఎన్‌జేఎస్ అంటే నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్‌ని మనకి పెట్టారండి పార్లమెంట్‌లోని. కాకపోతే తీసుకొచ్చారు పార్లమెంట్‌లో. కాకపోతే పార్లమెంటు దాన్ననమాట తెచ్చిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఎన్‌జేఎస్ అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారో, ఎప్పుడు తీసుకొచ్చారో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. షిమ్లాలో కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలో బాధిత కుటుంబానికి 1.80 కోట్ల పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చినటువంటి సంస్థ ఏదంట? ఓకేనండి. కొండ చర్యలు విరిగిపడడం ఏంటంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో కూడా మనం చదువుతుంటామండి యాక్చువల్లీ. కాకపోతే ఒక పర్సన్ అనమాట క్లెయిమ్ చేయడం జరిగిందనమాట. సో, ఏంటి అదేంటి దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం. జాతీయ హరిత ట్రిబ్యునల్,
అలాగే జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అంటే ఎన్హెచ్ఏఏ, అలాగే ఫస్ట్‌ది ఎన్‌జీటీ, తర్వాత ఐఎండీ ఓకేనండి. అంటే మనకి ఇండియన్ మారిటైమ్ డిపార్ట్‌మెంట్ అనమాట. నెక్స్ట్ నీతి ఆయోగ్ అండి. మరి ఈ నాలుగిట్లో ఏదంటే మనకి ఎన్హెచ్ఏఏ. ఎన్హెచ్ఏ అంటే మనకేంటంటే మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండి. దీన్ని యాక్చువల్లీ మనకి 1988లో రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ టైమ్‌లోనే ఏర్పాటు చేయడం జరిగిందండి. కాకపోతే ఇది ఎగ్జిస్టెన్స్‌లోకి రావడం మాత్రం 1995లో వచ్చింది. మరొకసారి చూద్దామండి. షిమ్లాలో లాస్ట్ ఇయర్ అనమాట కొండ చర్యలు అంటే ఏంటి మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొండలు కింద పడిపోతుంటాయి కదా! ఆ పైనున్నటువంటివి. సో, అవి విరిగిపడినటువంటి ఘటనలో బాధిత కుటుంబానికి 1,80,00,00,000 పరిహారం చెల్లించేందుకు ఎన్‌హెచ్ఏ అనేది అంగీకరించిందండి. వాస్తవానికి తీసుకుంటే ఇక్కడ ఆ పర్సన్ ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. చూడండి షిమ్లాలో గత ఏడాది కొండ చర్యలు ఓకేనండి. విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించేందుకు. ఇదివరకు దీనికి సంబంధించి ఆ పర్సన్ కేసేసారండి. ఎన్‌జీటీఎల్ అంటే మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసేస్తే ఏమైందంటే ఎవరంటే మనకతను 'నరేంద్ర సింగ్ రాథోడ్' అనే అతనన్నమాట కేసేసారు యాక్చువల్లీ. ఆశ్రయిస్తే ఎన్‌హెచ్‌ఏ ఏం చెప్పిందంటే ఇది వచ్చేసి దేవుడి చర్య అంటే మనకి యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పిందనమాట. సో, మీకు ఒక సినిమా గుర్తొస్తుంది యాక్చువల్లీ 'గోపాల గోపాల' ఓకేనండి. సో, పవన్ కళ్యాణ్ అలాగే మనకి వెంకటేష్ యాక్ట్ చేసినటువంటి సినిమా అనమాట 'గోపాల గోపాల' మూవీలో కూడా ఆయనకి సంబంధించిన షాప్ అనేది కూలిపోతే అది యాక్ట్ ఆఫ్ గాడ్ కింద ఉంటారండి. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేస్తే రాదనమాట యాక్చువల్లీ. సో, అయితే ఇక్కడ ఏం చేశారంటే ఈయన సో, మీరు ఇలాగ హైవే రోడ్‌లనేది అక్కడ ఎయటం వల్లనే ఓకే. ఎన్‌హెచ్‌ఏఐ అలాగే దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు కొండవారిని సరిగ్గా బలోపేతం చేయకుండానే భారీ నిర్మాణ పనులు చేయటం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి నాకు న్యాయం చేయండి అని చెప్పేసనమాట. ఎవరంటే 'నరేంద్ర సింగ్ రాథోడ్' అనే వ్యక్తి అనమాట వెళ్లారనమాట. ఆయన యొక్క పండ్ల తోట ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దెబ్బతింది. సో, కాబట్టి నాకు 1,80,00,000 ఇవ్వండి. ఇక్కడ 1.80 క్రోర్స్ అంటే 1,80,00,000 అనమాట చెల్లించండి అని అడిగితే వాళ్ళేంటంటే ఇది మాకేంటి సంబంధం ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి చెప్పారనమాట. కానీ తర్వాత కాలంలో కొండ చర్యలు విరిగిపడడం దేవుని చర్యని అందువల్ల పరిహారం చెల్లించిన బాధ్యతకి సంబంధం లేదని ఎన్‌హెచ్‌ఏ అఫిడవిట్ ఇచ్చింది. అయితే ప్రజా పనులు, ఉద్యానవన శాఖల అంచనాల అనంతరం ఎన్‌హెచ్‌ఏ తన వైఖరిని మార్చుకుంది. ఎందుకంటే మనకి పబ్లిక్ డిపార్ట్మెంట్స్ కానీ, లేదంటే ఉద్యానవన శాఖలు వీళ్ళంతా కూడా ఎస్టిమేషన్ చేశారు. ఎందుకంటే దీనివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనండి. ఇది బ్యాక్‌లాష్ కూడా అవ్వచ్చేమో అనే ఉద్దేశంతో అనమాట ఎన్‌హెచ్‌ఏ కొంచెం వెనక్కి తగ్గిందండి. మరి బాధిత కుటుంబానికి 1.8 కోట్ల మేర ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. ఇందులో భాగంగా కొండ చర్యలు విరిగిపడడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రాతోడు వ్యవసాయ భూములు కొనుగోలు చేయడంతో పాటుగా 440 యాపిల్ చెట్లకు వాటిలో నష్టానికి గాను పరిహారం కూడా చెల్లిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది మనకి ఫస్ట్ టైమ్ అనమాట ఇదొచ్చింది. మరి ఎన్‌జీటీ ఏంటంటే మనకి ఫస్ట్ చైర్‌పర్సన్ వచ్చేసి మనకి లోకేశ్వరి సింగ్ పంతా గారనమాట. భారతదేశ వ్యాప్తంగా పర్యావరణానికి సంబంధించి ఏదైనా సరే ఇబ్బందులుంటే మనకి ఎన్‌జీటీ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తదనమాట. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం మనం. మరి ప్రస్తుత ఎన్‌జీటీ చైర్‌పర్సన్ ఎవరు అనేది మీరు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. సంపూర్ణ అక్షరాస్యత అంటే ఫుల్ లిటరసీ సాధించినటువంటి రాష్ట్రంగా ఇటీవల ప్రకటించబడినటువంటి సిక్కింకి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? ఇందాక నేను మీకు సిక్కింకి సంబంధించి క్వెషన్ అడిగాను. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు సిక్కింలో అని చెప్పేసి. మరోసారి చూద్దామండి. ఈ ప్రకటనను సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ జారీ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట అక్కడ ఒక మీటింగ్‌లో ఉన్నప్పుడనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి సమక్షంలోనే ఈ అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి సిక్కిం ముఖ్యమంత్రి గారు. మరి సిక్కిం అనేది మొదటి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. ఈ ప్రకటన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి యొక్క సమక్షంలో జరిగింది. మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలు. మరి ఇందులో ఏది కరెక్ట్ కాదని అడిగారు. ఇక్కడ మనకి వాస్తవానికి తీసుకుంటే సిక్కిం కంటే ముందుగుండా ఓకేనండి రాష్ట్రాలున్నాయండి. ఇదివరకు మనం తీసుకుంటే మిజోరాం గాని, గోవా గాని, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో, ఆన్సర్ వచ్చేసి మనకి రెండోది మాత్రమే కరెక్ట్ అనమాట. చూడండి ఇక్కడ సిక్కిం అనేది ఓకే. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ప్రకటించబడింది. అది ఇది ఫస్ట్ స్టేట్ కాదు. ఇక్కడ చూడండి సిక్కిం విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి స్నాతకోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అనమాట ఓకేనండి. సిక్కిం రాష్ట్రం అనేది సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలిచిందని చెప్పేసి ప్రకటించారండి. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీమ్ అనమాట. ఆ స్కీమ్ ఏంటంటే మనకి ఉల్లాస్ అంటారండి. యాక్చువల్లీ ఉల్లాస్ అంటే అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. It is a centrally sponsored adult education and literary initiative by the Government of India Ministry of Education, designed to empower the citizens aged 15 and above who missed the formal schooling. ఫార్మల్ స్కూలింగ్ ఎవరైతే అయితే సిక్కిం రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఒక మంచి వేలోని అంటే పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మేము 100% లిటరసీ రేట్ అనేది సాధించామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. సో, ఇవండి ఈ వీడియోకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అండి. మీకు ప్రతిరోజు కూడా ఓకేనండి మార్నింగ్ కరెక్ట్‌గా 9:30 ఏఎంకి అనమాట మీకు మన క్లాస్ అయితే ఖచ్చితంగా మీకు యూట్యూబ్‌లో అవైలబుల్ ఉంటుంది.
రెగ్యులర్‌గా మీకు డెఫినిట్‌గా ఇస్తాను. అలాగే ఈవినింగ్ సెక్షన్ కూడా నేను మీకు ఎంసీక్యూస్ ఇస్తున్నాను. నిన్న మనం కుతుబ్ షాహీలు చేసామండి. ఈరోజు ఈవినింగ్ కూడా మరొక ఇంపార్టెంట్ లేదు ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో నేను మీకు మీ ముందుకొస్తాను. మరి మన బాలు ఐక్యూ యాప్‌ను కూడా మీరు డౌన్‌లోడ్ చేయండి గూగుల్ ప్లే స్టోర్‌లోంచి. అందులో కూడా మీకు ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా సరే, చాలా సింపుల్ వేలో మీకు డిజిటల్ బోర్డ్ మీద మొత్తం కంటెంట్ అంటే చెప్పడం జరిగింది. సో, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.